నమస్కారం ప్రజలారా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ముఖ్య వార్తలు చూసుకుంటే, ఏపార కేంద్రంగా తిరుమల శారదా మఠం అక్రమాలకు కూల్చకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధము. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తిరుమలలోని శారదా మఠంలో ఆక్రమణాలు కూల్చివేత ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు అనాథాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించాడు. శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో ఏపీ సాధు పరిషత్ స్వామీజీలు శుక్రవారం తిరుమల చేరుకొని శారదా మఠంలో నిర్మాణాలను పరిశీలించారు. ముందు వెనక గోళంతో పాటు బాస్కెట్ను కూడా తనిఖీ చేశాడు. అనంతరం శ్రీనివాసానంద సరస్వతి మీడియాతో మాట్లాడాడు. శారదా పీఠాధిపతిని చెప్పకుండా నిబంధనలను తొంగలో తొక్కి ఇష్టాప్రకారం మఠంలో నిర్మాణాలు చేపట్టారన్నారు. 5,000 చదరపు అడుగుల వరకు మాత్రమే నిర్మాణాలు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ అదనంగా మరో 2,000 చదరపు అడుగులు ఆక్రమించి కట్టడాలు నిర్మించారు. టీటీడీ అధికారులే చెప్పారన్నారు. 4 అంతస్తులే ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ శారదా మఠంలో 6 అంతస్తులు కట్టాడని చెప్పారు. టీటీడీ చర్యలు చేపట్టకపోతే హిందూ సమాజంలో కనీసం తాము ముందుకు వస్తామని హెచ్చరించారు. చూడండి, జగన్ చేసిన పాపాల్లో ఇదొకటి. శారదాపీఠం సరస్వతి నంద స్వామి, ఆయన స్వామి అంటాడో వ్యాపారం చేసుకుంటాడో తెలియదు, కానీ కేసీఆర్ జగన్ ఇద్దరూ కలిసి ఆ స్వామికి మంచిగా బాగా డబ్బులు ఇచ్చారు. మన కేసీఆర్ కూడా పొలాలు ఇచ్చాడు. మన జగన్ అయితే ఉన్న పొలాలు కొండను కూడా ఆయనకు అప్పచెప్పేశాడు. ఇలా బుద్ధి మారదు. ఆయన స్వామీజీ చెప్పండి, వ్యాపారాలు చేసుకుంటాను, రూములు కట్టుకొని వ్యాపారాలు చేసుకొని మఠాలు ఇస్తే పేదోళ్ళకి ఉండడానికి లేదు, కానీ జగన్ అయితే ప్యాలెస్లు కట్టుకుంటాడు. ఎకరం 2,000 సంవత్సరానికి, ఎకరం 2,000 అండి లీజు. పేదోళ్ళకి ఇస్తారా? అట్లాగా ఈయన శారదాపీఠం సరస్వతి స్వామికి కూడా ఇచ్చేశాడు. ఈ స్వామి కూడా వ్యాపారాలు చేసుకుంటూ ఈయన ఏను స్వామి వీళ్ళంతా దొంగ స్వాములు, మొత్తం దోసుకొని తినడానికి స్వామి అవతారాలు ఎత్తారు. అంతే తప్ప వీళ్ళకి ఏముంటుంది చెప్పండి? స్వాములైన పేరు చెప్పుకొని మొత్తం నాశనం చేసిండ్రు. చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్ అమరావతి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆయనకు చంద్రబాబు ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి లోకేష్ స్వాగతం పలికి నివాసంలో తీసుకెళ్లారు. చంద్రబాబు ఆయనకు జ్ఞాపకం బహుకరించగా లోకేష్ మంగళగిరి చేనేత శాల్వాను కప్పి సత్కరించాడు. చూడండి, ఇట్లా ఉంటాయండి భూములు. రాజకీయాలు వస్తే భూములన్నీ ఇట్లా ఇచ్చేసుకుంటే ఏముంటుంది చెప్పండి? శారదాపీఠం స్వామి, ఏను స్వామి వీళ్ళంతా ఏం చెప్తారు చెప్పండి? పేదోళ్ళ భూములన్నీ చేసుకుంటా పోతే ఏం నడుస్తుంది చెప్పండి? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.